క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. దేవుని యొక్క ఉత్తమ మహాకృప చేత దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కనపడడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకై దేవుని నామాన్ని కనపరచబద్దులమైన ప్రియులారా, మన ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ అపారమైన ప్రియులారా. కాబట్టి అటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధానాన్ని మనము దినదినము కలిగి ఉండట ఎంతో మరి గొప్ప విషయం పిల్లరా. అంటే దేవుని సన్నిధానంలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమైంది ఒక దినం గడుపుతా. దేవుని సన్నిధానంలో గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి మనం నూతన సంవత్సరము లో ప్రవేశించి మళ్ళా జనవరి నెల అంతా అయిపోయింది. మళ్ళా 2వ నెలలోనికి మనము అడుగు పెట్టి ఉన్నాము. దేవుని యొక్క ఉచిత కృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరుస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. మరి మనం అందరం కూడా నూతనమైనటువంటి తీర్మానాలతో మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో కలిగిపెట్టి ఉన్నాము. అయితే పాతవి గతించి కొత్తగా మారుట ఎలా అనేది మనం తెలుసుకోవాలి. మనం నూతనంగా మారాలి. మన జీవితము, మన యొక్క అవసరాలు, మన యొక్క తీర్మానాలు దేవుని కోసం చేసుకునే మరి ఆ విధమైనటువంటి తీర్మానాలు మనం నూతనమైనటువంటివిగా మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవాలి. యేసు రక్తంలో కడుక్కుంటూ ఉండాలి. దేవుని యొక్క కృపలో మనము జీవించడానికి మనము ఆరంభము చేయాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలో ఉన్నటువంటి పాత స్వభావం అనేది తొలగించబడుతుంది. తర్వాత నవీనమైనటువంటి లేదా నూతనమైనటువంటి స్వభావం అనేది మనకు లభిస్తుంది. అది కూడా యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని పిల్లలుగా మార్చబడినప్పుడు మనం మన యొక్క స్వభావము మరి మార్పు చెందుతుంది. మన అంతరంగ పురుషుడు మరి నూతనపరచబడినటువంటి అంతరంగ పురుషుడు దినదినము మరి క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందవలసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని పాదంలో చేతులు మొదలుపెట్టుకుంటున్నట్లయితే, దేవుని సన్నిధానంలో మనం తన యొక్క రక్తంలో మనం కడగబడతా ఉన్నట్లయితే మనం దినదినము నూతనపరచబడతా ఉంటాం. మన యొక్క స్వభావం నూతనపరచబడుతూ ఉంటుంది. దేవునికి ఇష్టంగా మనము మార్చబడతా ఉంటాం. దేవుని సన్నిధానాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఎంతగా మనం దేవుని సన్నిధానం ప్రేమించి ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా మనము మన యొక్క అంతరంగ పురుషుడు నూతనపరచబడతా ఉంటాడు, నవీనపరచబడతా ఉంటాడు. దేవునికి ఇష్టంగా మనము మార్చబడతా ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు లభించేది అంటే నూతన జన్మ అనుభవం. కాబట్టి నూతన జన్మ అనుభవం పొందినటువంటి మనము మరి ఆ నూతన జన్మ అనుభవంలో ఎదగవలసినటువంటి భాగంగా ఉంటున్నాం. ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి భాగంగా ఉంటున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతనమైనటువంటి సృష్టిగా మనము మార్చబడతాం. పాతవన్నీ కూడా పాత స్వభావాలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు అన్ని కూడా గతించిపోతాయి, గతించుకోవాల్సినటువంటివిగా ఉన్నాయి. పాతవి గతించలేదిగో కొత్తవి ఆయన. కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి, కొత్తగా మనము తీర్మానం చేసుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆ పాత స్వభావము మనము కలిగించుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి ఏవి కూడా మనలో ఉండకుండా మనము జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలన్నింటినీ కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. దేవునికి ఇష్టం లేని కొమ్మలు మన ఎందు ఉన్నట్లయితే ఆ పనికిరానటువంటి ఫలించలేనటువంటి ఎండిపోయిన కొమ్మలు మరి విడిచేసి మంటలు వేసినట్లయితే ఆ తర్వాత మనము బహుగా ఫలించడానికి అవకాశము ఉంటుంది. ఆ విధంగా మన ఆత్మీయ జీవితము నూతనపరచబడుతూ దేవుని కొరకు ఫలాలను ఫలించే క్రైస్తవ బిడ్డలుగా మనము మారడానికి అవకాశము ఉంటుంది. పిల్లలు
తర్వాత మరి ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా, ఎన్ని నెలలు వెళ్తున్నా కూడా మనం మన జీవితాన్ని ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, పాతవి గతించుకోకుండా ఉన్నట్లయితే, యేసులో రక్తంలో కడగబడకుండా ఉన్నట్లయితే మనము మరి దేవుని కోసము ఫలించే బిడ్డలుగా మనము పిల్లలు కాబట్టి మనము అంతరంగ పురుషుని యందు మరి శుద్ధపరచబడినటువంటి వారుగా ఉండాలి. అంతరంగ పురుషుడు శుద్ధిపరచబడాలి. లోపల ఉన్నటువంటి మనము, ఆంతర్యంలో ఉన్నటువంటి మనం, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మరి ఆయన దగ్గర మనము ఒప్పుకోవాలి. మన తప్పిదాలు, చేసిన తప్పిదాలు మనము ఒప్పుకుంటున్నట్లయితే దేవునికి ఇష్టంగా మనము మార్చబడతాం, దేవునికి సొత్తుగా మార్చబడతాం. సంపూర్తిగా మరలా నూతన పరచబడినటువంటి స్వభావం మనలోకి వస్తుంది. నూతనమైనటువంటి క్రీస్తు లక్షణాలు మనకి వస్తాయి. క్రీస్తు లక్షణాలు నూతనంగా మనలోనికి వస్తాయి కదా. తర్వాత మరి ఆ విధంగా నూతన స్వభావం మనలో ఏర్పడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైనటువంటి దురాశలు ఏవైనా ఉంటే, ఆ తర్వాత చెడిపోయే ప్రాచీన స్వభావం ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలంటే వదులుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. వదులుకునే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మన చిత్తమందు, మన హృదయమందు మనము నూతన పరచబడినటువంటి వారంగా ఉండాలి. నూతన హృదయం మనము కలిగినటువంటి వారంగా ఉండాలి. నూతన హృదయం లేకపోతే మనము క్షమాపణ అడిగి సరి చేసుకుంటా ఉన్నట్లయితే, ఎప్పుడు అర్థంలో కడగబడతా ఉంటే మరలా తిరిగి నూతన హృదయము వస్తుంది. ఇక్కడ దేవునికి దగ్గర రావడానికి అవకాశము ఉంటుంది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునవలెను. కాబట్టి మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి స్వభావాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలను కలిగి, పరిశుద్ధమైనటువంటి లక్షణాలను కలిగి, నీతి కలిగినటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. యథార్థమైనటువంటి భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని, మంచి స్వభావాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము అని అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనము నూతన జీవన పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. కాబట్టి ఆయనతో కూడా మనము పాతి పెట్టబడుతున్నాం. మరి ఎప్పుడు ఆ విధంగా జరిగిందంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెను. తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి ఏ విధంగా అయితే లేపబడ్డారో, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై మనం కూడా ఏం పొందాలంట? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన పాలు పొందుటకై, ఎక్కడ పాలు పొందుటకై? బాప్తిస్మం వలన దేనిలో పాలు పొందుతున్నాము? మరణంలో పాలు పొందుతున్నాం. అంటే పాపం చేసే విషయంలో మనము దేంట్లో పాలు పొందాలి? మరణంలో పాలు పొందాలి. అంటే మరణించిన వ్యక్తి పాపం చేయడు. కాబట్టి ఆ విధంగా మరణంలో పాలు పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనతో కూడా పాతి పెట్టబడితివి. ఎక్కడ పాతి పెట్టబడినాం? మనము బాప్తిస్మంలో
మనం ఆయనతో పాటుగా పాతి పెట్టబడింది. బాప్తిస్మ అనుభవం కలిగిన వారందరూ కూడా పాపం చేసే విషయంలో మరణించి పాతి పెట్టబడినటువంటి వారుగా ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పాతి పెట్టబడినని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక మనలో ఉన్నటువంటి తప్పుదాలు మనము చూసుకుంటుండాలి. కొన్ని సందర్భాల్లో మరి మనము ఏం చేస్తున్నాం, ఇతరులు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనేది కొంతమంది అనవసరంగా ఊరూరికి చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడేవారుగా ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అబద్ధ సమాచారాన్ని మోసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క క్యారియర్ దెబ్బతీయడానికి, తర్వాత వారి యొక్క పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చడానికి కొంతమంది పని కట్టుకొని అబద్ధం ఆడేవారుగా ఉంటారు. కొన్ని ఉన్నవి కొన్ని లేనివి కొన్ని కలిపి చెడిపి తర్వాత ఆ విధంగా జీవితాలను భంగం చేసేవారుగా ఉంటారు. కాబట్టి కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చూస్తే, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే, ఒకడు అబద్ధము ఆడకుడి. ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ఇంత ముందు యేసు ప్రభువును నమ్ముకునక ముందు మనం ఏ విధంగా అయితే లోకరీతిగా ఆశలు కలిగి జీవిస్తా ఉన్నామో, ఏ విధమైనటువంటి నడవడిక కలిగి జీవిస్తున్నామో, ఏ విధమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి మరి పనులు చేస్తూ జీవిస్తున్నామో, ఆ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు ఏం చేయాలంట? పరిత్యజించాలి. పరిత్యజించడం అంటే వదిలిపెట్టాలి. పరిత్యజించి తర్వాత జ్ఞానము కలిగి ఉంటాము. ఆ విధంగా మనము ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టినట్లయితే మనకు ఏం లభిస్తుంది? దేవుని యొక్క జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా మనల్ని సృష్టించినటువంటి వాని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క పోలిక చొప్పున, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున ఆయన ఏ విధంగా అయితే పాపము లేకుండా జీవించాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ విసిరినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మరి ఆయన యొక్క పోలిక చొప్పున మనము నూతన పరచబడుతున్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాము. నవీనమైనటువంటి నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఆ విధంగా నూతనమైనటువంటి స్వభావము మనలోనికి వచ్చే కొలది మనకు దేవుని యొక్క ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి జ్ఞానం కలుగుతుంది, మనకు దేవుని యొక్క జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా జ్ఞానం కలగడం ద్వారా మనము ఈ లోకంలో మరి ఏ విధంగా లోకాన్ని, శరీరాన్ని, నేత్రాశ, జీవోడంబము ఏ విధంగా జయించాలో కావాల్సినటువంటి కృపను దేవుడు మరి మనకు అనుగ్రహించేగా ఉంటారు. తర్వాత కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 8 వచ్చినట్టున్నాం. 3వ పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన 3వ అధ్యాయము పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 8 వచ్చినారు. కావున భూమి మీద అనగా జాగ్రత్తను, పవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, విశ్వాసము, దూషణ, బూతులు విసర్జించుడి. కాబట్టి ఆ విధంగా మనం వీటన్నిటిని కూడా విసర్జించే వారంగా ఉండాలి. పీజీ కాలేజీలో చదివే రోజుల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో, హాస్టల్లో ఉన్న రోజుల్లో ఒకరితో మాట్లాడుకునే సందర్భంలో పిలుచుకునే మాటలలో బూతు మాట మాట్లాడి పిలుస్తారు. అలా ఉండేది. అంటే వాళ్ళు లోకస్తులండి, దేవుడిని నమ్ముకోలేదు అని. మరి దేవుడి పిల్లలైనటువంటి వారు కూడా కొంతమంది బూతులు మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. చెడు మాటలు మాట్లాడేవారుగా, చెడ్డ మాటలు కల్పించి చెడ్డమైనటువంటి వాటిని
నోరు అదుపు లేకుండా మరి మాట్లాడేవారుగా లేకపోలేదు పిల్లలు. కాబట్టి ఇతరులను మాట్లాడుతున్నారు, ఇతరులను దూషిస్తున్నారు, ఇతరులను ద్వేషిస్తున్నారు. ఆ తర్వాత వ్యర్థమైనటువంటి సమాచారాన్ని తీసుకుని వెళ్తున్నారు. మరి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి దూషణ మాటలు మాట్లాడి వారి యొక్క పరిస్థితులను మారు చేసేవారుగా ఉన్నారు పిల్లలు. కాబట్టి మరి అటువంటి దూషణ మాటలు మాట్లాడే వారుగా మనము ఉండకూడదు. తర్వాత ఇక్కడ కోపం అనే మాట ఉంది. కోపము వదిలిపెట్టాలి, తర్వాత ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి, తర్వాత దూషణ, వేరే వాళ్ళని దూషించడం, ద్వేషించడం, ఆ తర్వాత తిట్టడం, సరిపోతే ఒక రకంగా ఉండడము, సరిపోకపోతే మరొక రకంగా ద్వేషించడం, దూషించడం, తర్వాత నోట బూతులు అని వీటన్నిటిని కూడా ఏం చేయాలంట? విసర్జించుడి. కాబట్టి ఒకరితో కూడా అబద్ధం ఆడకుడి అని వాక్యము సెలవిస్తుంది. వాటన్నిటిని కూడా, అటువంటి క్రియలన్నింటినీ కూడా మరి పరిత్యజించాలి, వదిలిపెట్టాలని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ విధంగా వీటన్నిటిని కూడా వదిలిపెట్టినట్లయితే మనలోనికి క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి నూతనమైనటువంటి స్వభావము, నూతన స్వభావం మనలోనికి వస్తుంది, మనలోకి, మన హృదయంలోకి వస్తుంది. క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగడానికి అవకాశము ఉంటుంది. తర్వాత మరి యేసు క్రీస్తు మన కోసము పాప పరిహారం అయినాడు. ఆ తర్వాత అన్యాయమైనటువంటి శిక్షను భరించాడు, మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానం ద్వారా పాతదైనటువంటి పాప స్వభావం యొక్క శక్తి అనేది, దానికి ఒక శక్తి ఉంది. ఏం శక్తి అంటే అది ఒక పాత స్వభావానికి ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి ఏమవుతుందంటే విరిచివేయబడుతుంది, సాతానికి ఇంకా చోటు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా అయిపోయింది. యేసు ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా పాతదైనటువంటి మరి శక్తి, పాతది అయినటువంటి స్వభావం ఉన్నటువంటి శక్తి, పాప స్వభావానికి ఉండే శక్తి, మరి పాపం చేయటం వల్ల కలిగే శక్తి, ఆ తర్వాత మరి ఆ విధంగా సాతాను యొక్క శక్తితో మరి చేస్తున్నటువంటి పాపానికి ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి అనేది ఏమైంది? విరిచివేయబడింది. ఏ విధంగా విరిచివేయబడింది అంటే, మన యేసుక్రీస్తు వారు అన్యాయమైనటువంటి తీర్పునకు తను తాను అప్పగించుకునే శిక్షను పొంది మరణించి తిరిగి లేవటం ద్వారా ఆ విధమైనటువంటి పాపానికి ఉన్నటువంటి శక్తి శిలువలో విరగొట్టబడింది. కాబట్టి పాప శిక్ష తొలగిపోతా ఉన్నది. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కాబట్టి తండ్రి అలాగే మనము మరణంలో ఆయనతో కూడా పాతి పెట్టబడింది. కాబట్టి ఆయనతో కూడా పాతి పెట్టబడినటువంటి మనము పాత స్వభావాలన్నీ కూడా వదిలిపెట్టి పరిత్యజించి ఆయన స్వభావాన్ని ధరించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మనం నూతన సృష్టిగా మార్చారు, పాతవి గతించదు. కాగా క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. పాతవి గతించిన సమస్తము నూతనవాయను. కాబట్టి నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా రక్షణ అనుభవం అనేది వస్తుంది. ఈ రక్షణ అనుభవాన్ని తిరిగి జన్మించినటువంటి అనుభవం అంటారు. ఈ తిరిగి జన్మించినటువంటి అనుభవం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత ఈ అనుభవం ద్వారా ప్రభువును అంగీకరించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా నూతన సృష్టిగా మార్చబడడం అనేది జరుగుతుంది. తర్వాత మనసు మారి నూతన పరచబడడం అనేది జరుగుతుంది. ప్రభువును విశ్వసించడం ద్వారా పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కలగజేస్తుంటాడు. కాబట్టి విశ్వాస జీవితంలో పాపం ఒప్పుకున్నప్పుడు పాపం ఒప్పుకోవడానికి కలుగజేసుకుంటాడు. పాపం ఒప్పుకున్న తర్వాత నీతివంతులుగా జీవించడానికి కూడా మన జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రభువుని విశ్వసించి పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సును ఏం చేస్తాడంటే రూపాంతరం చెందిస్తాడు. రూపాంతరం చెందిన అనుభవంలోనికి మనము వస్తాము. మరి ఎప్పుడు వస్తామంటే ప్రార్థనలో మనము మోకరిస్తాము. రూపాంతరం చెందినటువంటి మనస్సు రూపాంతరం చెందినటువంటి అనుభవంలోనికి మార్పు చెందుతాం. కాబట్టి సంపూర్తిగా దేవునికి ఇష్టంగా మార్చబడుతూ
ఉంటాం. కాబట్టి మనం దినదినము నూతన పరచబడతా ఉండాలంటే, సంపూర్తిగా దేవునికి ఇష్టంగా మనం మార్చబడతా ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవంలోనికి వెళ్తా ఉండాలి. ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. రూపాంతర అనుభవంలోనికి మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము. తర్వాత పాత పద్ధతుల ద్వారా ఆలోచన చేయటం అనేది మానుకోవాలి. పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఆ మరి ఆ విధంగా మరి వదిలిపెట్టేసేయాలి. దేవుడు మాట్లాడుతూ వచ్చిన 9వ తరగతిలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. పాత ఆచారాలలో ఉన్నావు, పాత పద్ధతులలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా, నువ్వు ఉండాల్సినటువంటి స్థలం కాదు కదా, మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. క్రిస్మస్ వచ్చేసరికి ఏ విధమైనటువంటి ఆటపాటలు, తర్వాత నాటికలు, వాటిలో పాల్గొందుతూ దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సందర్భంలో వాటన్నిటి నుంచి పక్కకు రమ్మని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అక్కడ ఉండాల్సినటువంటి వారం కాదు అని చెప్పేసి తెలుసుకుని మరి వేరే వాళ్ళ ద్వారా కూడా, అవిశ్వాసుల ద్వారా కూడా నేను కూడా ప్రశ్నించబడినటువంటి వ్యక్తిగా ఉండిన మరి అటువంటి సందర్భంలో అక్కడి నుంచి ఆ స్వభావం నుంచి వదిలిపెట్టి పక్కకు రావడం అనేది జరిగింది. మరి ఆ విధంగా మరి మనసు అనేది నూతనపరచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనసు అనేది రూపాంతరం చేస్తాడు. తర్వాత పాత పద్ధతుల ద్వారా ఆలోచన చేయడం అనేది మనము మానుకుంటాము. ఆ తర్వాత మరి శరీరాశను, నేత్రాశను, జీవబొమ్మల్ని వదిలిపెట్టే వారంగా మనము ఉంటాము. అవి చేయాలని కోరిక కలిగి ఉన్నప్పుడు తప్పు చేయాలని, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని కలిగి జీవించాలని కోరిక ఉన్నప్పుడు మరి వాటన్నిటిని కూడా జయించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. రూపాంతర అనుభవంలోనికి మనము మారుస్తాడు. ఎట్లా మారుస్తాడంటే, మనము మోకరించి ప్రార్థన చేస్తూ మాటి మాటికి మన యొక్క తప్పిదాన్ని మరి క్షణక్షణము మనము రక్షణ అనుభవంలోనికి మార్చబడుతూ ఉండాలి. క్షణక్షణం మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు మనము నూతనపరచబడినటువంటి అనుభవంలోకి వచ్చి రూపాంతరం చెందినటువంటి అనుభవంలోకి మనము మార్పు చెందుతాం. తర్వాత మరి మనము సత్యంలోనికి, దేవుని యొక్క సత్యంలోనికి మనము మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి వలన రూపాంతరము ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవడం వలన రూపాంతరము పొందుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను లోకంలో అనేక రకాలైనటువంటి మర్యాదలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. మరి దేవునికి ఇష్టం లేనటువంటివి అనేకం ఉన్నాయి. దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఏది దేవునికి ఇష్టమైనటువంటి వ్యవస్థ, ఏది దేవునికి ఇష్టం లేనటువంటి వ్యవస్థ, ఏది దేవునికి ఇష్టమైనటువంటి మర్యాద, క్రమము, ఏది దేవునికి ఇష్టం లేనటువంటి క్రమము అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి మరి ఆ విధంగా మనము పరిశుద్ధంలో దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటుందని 1వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, ఇటు సేవ మీకు ఉత్తమమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, ఏది ఉత్తమమైనదో మీకు తెలియపరచబడి ఉన్నది. ఏది అనుకూలమైనదో అది మీకు తెలియపరచబడి ఉన్నది. తర్వాత సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఏదో అనేది మీకు బయలుపరచబడి ఉంది. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క చిత్తం ఏదో కనుక్కోవడం అనేది కష్టతరం కొంతమందికి. కాబట్టి వారి ఎందుకు కష్టం అంటే, వారి యొక్క సొంత చిత్తాన్ని పెట్టుకుని ఉంటారు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తం అనేది గ్రహింపు చేసుకోలేరు, గ్రహింపు కాదు, దేవుని చిత్తానుసారంగా నడుచుకోలేరు. కాబట్టి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, ఆ విధంగా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లయితే సమస్తము
పరిస్థితులన్నీ బాగుతాయి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి పరిస్థితులలో ముందుకు సాగవలసినటువంటి వారుగా మనము ఉంటున్నాం. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం అవటం వల్ల మనస్సు మారి ఏమవుతుంది? నూతనం అవటం వల్ల రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. కాబట్టి ఎవడైనా తను తాను ఎంచుకున్న దానికంటే తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ చూస్తున్నాం. కాబట్టి ఎంచుకున్న తగిన కంటే మనకంటే గొప్పగా ఎంచుకోకూడదు. మనం ఉన్న స్థితి కంటే గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పేసి ఊహించుకోకూడదు. ఆ విధంగా ఊహించుకొని కలలుగానే పరిస్థితిలోకి మనం రాకూడదు. కాబట్టి మనము రకరకాలైనటువంటి ఊహలు చేస్తూ నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అని చెప్పేసి అనుకుంటే తాను మోసపరుచుకునే వాడుగా ఉంటాడు. కాబట్టి మరి ఆ విధంగా కాకుండా తనను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అని రాబడింది. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తనకు ఏ విధమైనటువంటి విశ్వాస పరిమాణం తను కలిగి ఉన్నాడో దేవుని మీద, ఆ పరిమాణ ప్రకారంగా తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తనను ఎంచుకున్న వాళ్ళని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్తూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుని దొంపాలకు పోకుండా, గర్వానికి పోకుండా, దేవుని చిత్తం నుంచి తప్పిపోకుండా మనము దేవుని యొక్క మనసును కలిగి దేవుని యొక్క మనసును ఎరిగి నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ విధంగా మనసు మారి నూతనంగా వలన రూపాంతరము పొందేవారంగా ఉండాలి. తర్వాత మనం మన హృదయం నుంచి తొలగించుకోవాల్సిన ఏదైనా ఉంటే గర్వము, తర్వాత అవినీతి, అంతరంగ దురాశలు, మొదలైనటువంటి పాప శరీరాశలన్నింటినీ కూడా మనము విసర్జించాల్సినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో శరీర కార్యాలు స్పష్టంగా రాయబడినాయి. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు శరీర కార్యాలు స్పష్టమై అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, నిమిత్తములు, అసూయలు, మత్తతులు, వీటిని గురించి నేను ఊపు చెందిన వారి వ్యక్తి వాదించేవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి శరీర కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన మొదలైనవి. వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యానికి వారసుని ఎంతో చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి మరి మనలో అలాంటి స్వభావాలు ఏవైనా పాత స్వభావాలు ఉన్నట్టు వాటిని తొలగించుకొని శరీర కార్యాలను తొలగించుకున్నట్లయితే ఆత్మఫలాలు ఫలించడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. తర్వాత నెక్స్ట్ మరి ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఏ విధంగా ధరించుకోగలుగుతామంటే పాత వాటన్నిటిని కూడా మనలో నుంచి తొలగించుకుంటా ఉంటే మనము శుద్ధిపరచబడుతూ ఉంటాం. మన యొక్క హృదయం పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. ఆయన రక్తంలో మనము తడబడుతూ ఉండాలి. దేవుని సొంతగా మనము మాటికి మార్చబడుతుండాలి. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడుతూ ఉండాలి. తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి
12 వచనాలు ఇందాక ఒకరితో ఒకడు చదివాము ఇంతకు ముందు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడబడి ఏలైనగా ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యజించి జ్ఞాపకం కలిగి నిమిత్తాన్ని జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన నవీన స్వభావము స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇంటి వారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుతాయని సున్నతి పొందకపోతాయని భేదము లేదు. కొంతమంది సున్నతి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, కొంతమంది సున్నతి అవసరం లేదు, ప్రభు రక్తంలో కడగబడితే చాలా చెప్పేసి మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారు ఉన్నారు. తర్వాత సున్నతి పొందుతావా అని సున్నతి పొందకపోవడం అని భేదము లేదు. పరదేశి అని సిద్ధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వమై ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి మన ప్రభువు మనము కలిగి జీవించాలి, హృదయంలో కలిగి జీవించాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి మనము జీవించాలి, ఆయనలో ఆనందిస్తూ మనము జీవించాలి, ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి మనము నూతనంగా మనం జీవించాల్సినటువంటి వారిలో దినదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒక అర్థంలో మన యొక్క సహజ ముఖాన్ని ఉదయం లేవగానే మనము చూసి ఎక్కడ లోపంలో మనం సరి చేసుకుంటాం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థంతో పోల్చినటువంటి దేవుని యొక్క జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతా ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి తప్పిదాలన్నిటివి మనకు కనపడతాయి. కాబట్టి ఈ దినాలు నేటి దినాల్లో బైబిల్ తప్పులు పట్టాలని చెప్పేసి అనేక మంది ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ వారిలో ఉన్నటువంటి తప్పిదాలను బైబిల్ చూపించినప్పుడు వారు వారి యొక్క తప్పిదాలను మరి కప్పు పెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సేవకులుగా మార్చబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం చదువుతా ఉన్నట్లయితే మనము మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నట్లయితే వాటిని ఒప్పుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని తప్పు పెట్టకుండా మనము ఒప్పుకునే వాళ్ళగా ఉండాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులు దాన్ని ఒప్పుకునే విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు పిల్లలు. తర్వాత ఆ విధంగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ఆ విడిచిపెట్టే విషయంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు మరి మనము మరి ఒప్పుకొని విడిచిపెట్టేదానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు సహాయము చేస్తాడు. తర్వాత ఆ విధంగా మరి మనలో ఏమొస్తుందంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావం అనేది మనలోకి వస్తుంది. ఆ విధంగా మనము క్రీస్తు స్వభావం మనలో సంపూర్తిగా ఏర్పడి పర్యంతం మనము ఏం చేయాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన రక్తంతో కడగబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మునుపు చెప్పినటువంటి తప్పిదాలు అనేటివి అన్ని కూడా వాటన్నిటిని మనలో ఉండకుండా క్షమాపణ అడిగి సరి చేసుకుంటున్నట్లయితే దేవునికి ప్రార్థన ద్వారా దగ్గర అవడానికి మనము నేర్చుకుంటూ ఉంటాం. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. పాత స్వభావం అనేది మనలో నుంచి వెళ్ళిపోతా ఉంటది. దేవుని యొక్క స్వభావం అనేది మనలోనికి వస్తూ ఉంటది. దేవుని సారథ్యము అనేది మనలోనికి వస్తూ ఉంటది. కాబట్టి ఆ విధంగా మనలో నూతనమైనటువంటి స్వభావం అనేది ప్రవేశించడానికి అవకాశము ఉంటుంది ప్రార్థన ద్వారా. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమనగా మనం పాపమునకు దాసులము కాకులకు పాప శరీరము నిరర్థకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి మనం ఇంకా పాపానికి దాసులముగా ఉండకూడదు, కాబట్టి మనం పాపానికి దాసులంగా ఉండకుండా పాప శరీరాకారము నిరర్థకమైనట్లు, పాప శరీరము నిరర్థకమైనట్లు అంటే పని చేయకుండా ఉన్నట్లు, నిరర్థకమైనట్లు, వ్యక్తమగినట్లు, పాప శరీరము వ్యక్తమగినట్లు మన ప్రాచీన స్వభావము ఏమవుతుందంటే ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని ఎరుగుతుంది. కాబట్టి ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనము సిలువ వేయబడినటువంటి వారు ప్రాచీన స్వభావము సిలువ వేయబడినటువంటి వారిగా మనము
మార్చిపడుతూ ఉంటాం. కాబట్టి మన పాత ఆశలన్నీ పాత కోరికలన్నీ నశించిపోతాయి. యేసు రక్తంలో మనము కడగబడుతూ ఉంటాం. దినదినము నూతనపరచబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉంటాం. తర్వాత మరి ఆ విధంగా తర్వాత నెక్స్ట్ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. 6వ అధ్యాయము 11, 12 వచనాలు. కాబట్టి పాపం విషయమై కాబట్టి శరీర దురాశలకు ఆరోగ్యం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో అటువంటి మీరు పాపం అటువంటి విషయమై మీరు పాప విషయమై మృతులుగాను మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు దేవుని యేసునందు క్రీస్తు యేసునందు సజీవులుగా సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మిమ్మల్ని మీరే తెలుసుకున్నది. కాబట్టి అటువంటి మీరును పాపం విషయమై మృతులుగా ఉండాలి. పాపం చేసే విషయంలో ఎట్లుండాలి? మనము మృతులుగా ఉండాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు ఏ విధంగా ఉండాలి? దేవుని పని చేయడానికి ఎట్లుండాలి? సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. తర్వాత కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకులోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకులోనైనటువంటి మీ శరీరం పాపమును ఏలనీయకండి అని పౌలు తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. కీర్తన 119, 11 చదువుదాము. నూట 19వ అధ్యాయము 19వ అధ్యాయము కీర్తన 119, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని. కాబట్టి ఆ విధంగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యం నివసిస్తూ ఉంటే మనము పాపం చేయకుండా అవకాశము ఉంది. కాబట్టి ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. తర్వాత హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడుతూ ఉండాలి. కాబట్టి మనం నింపబడాలంటే ఏం చేయాలి? వాక్యంతో హృదయం నింపబడాలంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదువుతూ ఉండాలి, జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి, స్మరించుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటా ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంఠస్థము చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో భద్రము చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా నెమరు వేసుకుంటూ ఉన్నట్టుగా మరి మనము ఉండాలి. దేవుని వాక్యాన్ని స్మరణ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం పాపం చేయడానికి అవకాశము. తర్వాత దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళను మనము 119వ కీర్తన 17వ వచనం. నీ సేవకుడు నేను గడిపినట్లు నీ వాక్యం నేను నడుచుకుంటున్నాను. ఎవరిని బట్టి నడుచుకోవాలి అంటే నీ వాక్యం బట్టి నేను నడుచుకుంటున్నాను. వాటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకునే వారంగా ఉండాలి. నీ సేవకుడనైనా నేను నడుచుకున్నట్లు నా ఎడలని దయారసాన్ని చూపుదేవా అని చెప్పేసి మరి భక్తుడు మాట్లాడుతున్న దేవుతో మాట్లాడు. తర్వాత నెక్స్ట్ మరి ఆ విధంగా 77వ వచనం చదువుకుందాం. 119, 77. నీ ధర్మశాస్త్రము కీర్తనలు 119, 77. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును. కాబట్టి కరుణా కటాక్షం వలన దేవుని యొక్క కరుణా కటాక్షం వలన మనము జీవిస్తున్నాం. తర్వాత నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరమని భక్తులు సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవునితో. దేవుని యొక్క ధర్మశాస్త్రం నాకు సంతోషకరమని సంతోషంగా మాట్లాడే వారంగా మనము ఉండాలి. కాబట్టి యెహోవా మందిరంలోకి వెళ్ళదు జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిన దేవుని యొక్క వాక్యాన్ని మరి వినాలని, ఆ ప్రకారం నడుచుకోవడానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలని, మరి ఆయుధ పెట్టుకోవాలని ఆశ లేనటువంటి వ్యక్తిగా
దావీదును మనం గమనిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే 119 అధ్యాయం 116 వచనం చదువుతాం. 119. 119, 116. నేను బ్రతుకున్నట్లు నేను బ్రతుకున్నట్లు నీ నీ మాట మాట చొప్పున చొప్పున నన్ను నన్ను ఆదుకొనుము. ఆదుకొనుము. నా ఆశ భంగమే. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. నేను సిగ్గునందక ముందుగా ఇందును కాదు. కాబట్టి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. కాబట్టి సిగ్గుపడకుండా బ్రతకాలంటే మనం ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యం ప్రకారంగా మనం నడుచుకునే వాళ్ళగా మనము ఉన్నాం. తర్వాత నెక్స్ట్ 119 అధ్యాయము 18వ వచనం. 119 అధ్యాయము 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను నా కన్నులు చూచినట్లు నా కన్నులు అంటాడు. కాబట్టి నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరవము. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను నేర్చుకోవడానికి మనము ఇష్టపడే వారుగా ఉండాలి పిల్లలు. తర్వాత నెక్స్ట్ 119వ అధ్యాయం 22వ వచనము. 27వ నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నేను నీ శాసనములను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. కాబట్టి నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. నేను నీ శాసనములను అనుసరించున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. ఆ విధంగా నేను నీ శాసనములను అనుసరిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను ధైర్యంగా మనము చెప్పగలము. ఆ విధంగా నేను అనుసరిస్తున్నాను. నేను నీ శాసనాలను, నీ గడ్డలను, నీ విధులను నేను ధైర్యం Touching